బ్రహ్మోత్సవం సంగీతోత్సవానికి విచ్చేసిన అభిమానులకు, ఆత్మీయులకు మా బ్రహ్మోత్సవం కుటుంబం తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఉత్సవం అందరి ఉత్సవం, మాకు మరింత ఇష్టమైన ఉత్సవం. ఈ బ్రహ్మోత్సవం కుటుంబం అంతా ఇవాళ వచ్చారు. చాలామంది చాలా వ్యయప్రయాసాలు కోరి అందరిని పేరు పేరున పిలిస్తే అందరూ వచ్చారు. అందుకే అందరికీ నేను ఐ వాంట్ టు కన్వే మై సిన్సియర్ అప్రిసియేషన్ అండ్ థ్యాంక్స్. ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలు, మీ అందరి ఆశీర్వాదంతో ఈ వేడుకని ఒక జనరంజకంగా మీరందరూ తప్పకుండా ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఫంక్షన్కి వాళ్ళ మహేష్ బాబు గారు వారి కుటుంబంతో ఒక ఉత్సవం జరపడానికి వచ్చారు. మీరు కూడా మీ కుటుంబంతో ఉత్సవం ఎలా జరగబోతుందో, ఎలా ఉంటుందో అదేవిధంగా ఈ వేడుకను కూడా మేము చేయబోతున్నాం. అందుకే మేము దీన్ని ఆడియో లాంచ్ అనకుండా ఒక సంగీతోత్సవం అని చెప్తున్నాం. ఈవేళ 7వ తారీఖు శనివారం. నా చేతులంతా చాలామంది ఆదివారం ఎందుకు చేయలేదన్నారు. లేదండి, శనివారం సెలబ్రేషన్ చేసుకుని ఆదివారం రెస్ట్ తీసుకోవాలి. అందుకని నేను ఈ ఫంక్షన్కి సెలబ్రేట్ చేయడానికి మీతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ని పిలిచాను. మనందరితో పాటు సెలబ్రేట్ చేయడానికి ఒక ఫ్యామిలీ మెంబర్ని పిలిచాను, నవదీప్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. బ్రహ్మోత్సవం సంగీతోత్సవం అంటున్నారు, ఆడియో రిలీజ్ అంటలేదు. అందులోనే సెలబ్రేషన్ ఏంటో అర్థమైంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. బ్రహ్మోత్సవం. సో పీవీపీ గారు, హాయ్. హాయ్ మహేష్. లాస్ట్ టైం ఒక క్వశ్చన్ ఉండిపోయింది, అది మళ్ళీ అడుగుతాను ఈరోజు. సో పీవీపీ గారు, మీ ఉత్సవం చాలా చాలా గ్రాండ్గా ఉంది. ఫ్యాన్స్ అందరూ వెరీ హ్యాపీ విత్ ద వెన్యూ. చాలా గ్రాండ్గా ఉంది, అద్భుతంగా ఉంది. ఎంత ఖర్చు అయింది ఏంటి? ఒకటి అడక్క తమ్ముడు. అవును, కరెక్టే. ఈ మధ్య కలెక్షన్స్ గురించి కానీ డబ్బుల గురించి కానీ ప్రొడ్యూసర్స్ మాట్లాడితే ట్యాక్స్ ఇష్యూస్ వస్తున్నాయి. సో మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఏ ఉత్సవం అయినా ఒక పూజతో స్టార్ట్ అవ్వాలి. సో మన సినిమా ఫక్కీలో గణపతి సాంగ్తో స్టార్ట్ చేసాం. సో దాని తర్వాత మన ఆనవాయితీ ప్రకారం పెద్దల ఆశీస్సులతో స్టార్ట్ చేయాలి. సో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కానీ ఈ ఉత్సవానికి కానీ పెద్దలు సూపర్ స్టార్ కృష్ణ గారు. సో సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీర్వాదంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. సో ఆయనకి ఒక చిన్న ట్రిబ్యూట్ మా తరపున.